ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు వరకు మనం ఈ స్టోరీ మొత్తాన్ని విన్నాము. అంటే ఎంత క్రూరమైన పరిస్థితుల్లో తెలంగాణలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కులం అనేది, కుల వివక్ష అనేది ఉందో మనం చాలా స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టు మా అర్జున్ చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటిగా మనం విషయాల్ని మాట్లాడుకుంటూ వద్దాం. ఈ ముఖ్యంగా ఆ గ్రామంలో వాళ్ళకిచ్చిన ఇనాం భూమిని వీరు ఆ వృత్తి చేయకపోతే తీసుకునే హక్కు వాళ్ళకుందా? అసలు ఈ విషయాన్ని మొత్తాన్ని 1 by 1 మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇనాం భూమి అనేది అది ప్రభుత్వ భూమి అండి. అది గ్రామ భూమి కాదు. అది ఇనాం భూమి కూడా వాళ్ళు 2 గుంటలే అంటున్నాడు కదా అబ్బాయి. ఆ 2 గుంటలు ప్రభుత్వ భూమి కాబట్టి ఆ ప్రభుత్వ భూమి అంటే మీరు వెట్టి చాకరీ చేయండి, మాకు మేము తిట్టినట్టు మాదిరి కూడా అంటే పడండి, మీరు దప్పు కొట్టండి, మీ అంటే దప్పు కొట్టగా మీరు ఎంత చదువుకున్నా సరే మీరు దప్పు కొట్టాలి. మీరు చదువుతేందిరా, మీ బతికెంత, మీరు మాదిగోళ్ళు, మీ బతికంతే ఎంత, మీరు ఎంత చదువుకున్నా మీరు మాదిగోళ్ళే. కాబట్టి మాదిగోళ్ళు ఎప్పుడు కూడా మా చెప్పు కింద పని చేయాలి, మా డప్పు కొట్టాలి, మేము మీరు లోటుతోని కింద డబ్బులు మేము ఇట్లా ఇసిరైతే డబ్బులు తీసుకోవాలి, మేము మీద పడితే తినాలి, మీ బతికి ఇంతే. మీరు మేము పడితే మేము పట్టినా, మేము తిట్టినా, మేము కొట్టినా మేము పడాలి, మేము చంపినా కూడా మీరు పడాలి అనే దృక్పథంతో ఈ కుల వ్యవస్థలో ఈ రకమైన అణచివేత, హింస అనేది ఈ మాదిగల పట్ల ఇంకా ఇతర కులాల పట్ల కూడా ఉంది, అంటరాని కులాల పట్ల కూడా ఉంది. సో కాబట్టి ఇది ఇక్కడ ఈ తెలంగాణ సమస్య కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న సమస్య. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అంటరాని కులాలన్నింటినీ కూడా చేసిన కుర్రాడిని ఏమండి, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కుర్రోడిని, ఒక జేఎన్టీయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కుర్రోడిని మీరు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మేము పిలిస్తే వచ్చి డప్పు కొట్టాల్సిందే అని తీర్పు ఇవ్వగలిగిన కెపాసిటీ, అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? పూర్తి అండి. ఇప్పుడు అంత ధైర్యం ఎక్కడికి వస్తుందంటే వాళ్ళు ఆధిపత్యం. ఇప్పుడు ఇద్దరు నాకు తెలిసి సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా బీసీలు అయి ఉంటారు. వారు మళ్ళీ అదే కమ్యూనిటీకి చెందినవాడు, మాదిగ కమ్యూనిటీకి చెందినవాడేనట ఉప సర్పంచ్. ఉప సర్పంచా? ఉప సర్పంచ్ కమ్యూనిటీకి చెందినవాడు బానిస. నేను చెప్తున్నాను కదా, ఉప సర్పంచ్ అనే చెత్తనాయాలు ఇవాళ ఆ పదవిలో కూర్చొని అర్హత లేదు. నేను ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఒక ఉప సర్పంచ్ అంటే ప్రథమ పౌరుని తర్వాత రెండో పౌరుడు. ఈ ప్రథమ పౌరుడు ఎంతైతే హక్కులు ఉంటాయో రెండో పౌరుడికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. అంటే ఈ ప్రథమ పౌరుడే మొత్తం వివక్షత పాటిస్తా అంటే మరి ఇక వీళ్ళు ఎక్కడికి పోవాలి? ఒక గ్రామ సర్పంచ్ అంటే అర్థమైంది ప్రథమ పౌరుడు. ప్రథమ పౌరుడే రాజ్యాంగానికి విరుద్ధంగా వివరిస్తుంటే ద్వితీయ పౌరుడు కూడా రాజ్యాంగానికి తన కులపోడు కూడా, మళ్ళా తన కులపోడు కూడా అదే సర్పంచ్ ఏదైతే తీర్మానం చేసిండో అదే కరెక్ట్ అంటే మరి రాజ్యాంగం ఎందుకున్నట్టు, అట్రాసిటీ చట్టం ఎందుకున్నట్టు, ఆ రాజ్యాంగంలో అంటరానితన నిర్మూలన అనే అధికరణ ప్రాథమిక హక్కుగా ఎందుకున్నట్టు? అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఒక ఉప సర్పంచ్ చేస్తాడు, సర్పంచ్ చేస్తాడు. అంటే సర్పంచ్ అంటే వేరే కులపోడు, మరి ఉప సర్పంచ్ తన కులపోనికి ప్రాథమిక హక్కుడు ఉల్లంఘన జరుగుతుంటే ఒక అంటరానితనం అంటే వివక్షత ఇవాళ ఇతర కులపోడు చేసినా కూడా తన కులపోడు రక్షించుకోవాలి, కానీ తన కులపోడే దాన్ని చేస్తాడంటే అర్థం ఏంది అంటే ఆ కులపోడు అనేటోడు బానిస, ఇతర కులాలకు బానిస. ఆ బానిస అనేవాడు ఏ పదవిలో ఉన్న సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ రాష్ట్రపతి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే బానిసలే. సో కాబట్టి ఇవాళ బానిస మనస్తత్వం నుండి బయటపడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మనందరినీ ఒక షెడ్యూల్ అంటే షెడ్యూల్ కులాలందరినీ ఒక షెడ్యూల్ చేర్చాడు. వీళ్ళందరికీ అంటరాని కులాలుగా ఒక్కటే అని చెప్పాడు. అందుకే వర్గీకరణ అనే అంశం విషయానికి వచ్చినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. అంటరాని కులాలన్నీ ఒక్కటే, కులము వేరు కావచ్చు, నీ మాదిగ కులంలో ఇంకో మాల కులపులు చేసుకోకపోవచ్చు, ఏ కులంలో ఇంకో కులం పెళ్లి చేసుకోకపోవచ్చు, డబ్బు లేని మాదిగని చేసుకోకపోవచ్చు, బట్
మీ అందరికీ ఒంటరితనం ఉంటది. ఈ దేశంలో 1500 దాదాపు సుమారు 10 కులాలుగా ఉన్న అంటరాని కులాలన్నీ కూడా ఒకటే ఒక షెడ్యూల్‌లో చేర్చడానికి కారణం ఏంటంటే వీళ్ళకు అన్‌టచబిలిటీ అనేది ఉంది. అందుకే ఇవాళ క్రిమీ లేయర్ అనే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా ఇవాళ సమర్థించింది. తప్పని చెప్పిన నేను నేను మన మైక్ టీవీలోనే చెప్పాను. సుప్రీం కోర్టుకు అధికారం లేదని చెప్తున్నా. సుప్రీం కోర్టుకు క్రిమీ లేయర్ అధికారం ఎస్సీ, ఎస్టీలకు లేదు. ఎందుకు లేదంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. అంటరానితనం ఉన్నంత కాలము వీళ్ళకి క్రిమి లేయర్ పెట్టే అధికారమే లేదు. అట్లాంటి పరిస్థితులలో ఈ అంటరానితనం ఉన్న ఈ పరిస్థితులలో నువ్వు తప్పే కొట్టాలి అంటే నువ్వు మా కాళ్ళకాడ బిచ్చమే ఆడుకొని బతకాలి అనడం అనేది నేరము, క్రైమ్. ఆ క్రైము ఇతరులు చేసినా తన సొంత కులపోడు చేసినా నేరమే. ఎందుకంటే ఇంకొక తన విషయం, సొంత కులపోడు మనం కూడా కేవలం ఆ విలేజ్ వాళ్ళకే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసే వాళ్ళందరికీ మనం ఒక మెసేజ్ మనం ఇక్కడి నుంచి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక ఆ తండ్రి పేరు మీరు వాడుకుంటే, మీ తండ్రి డప్పు కొట్టారు కాబట్టి మీ తండ్రి పేరు మీరు వాడుకుంటే ఖచ్చితంగా డప్పు కొట్టాలి అంటాం ఎంత పెద్ద క్రైమో చెప్పండి. అది ఎంత పెద్ద క్రైమ్ అంటే అది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారంగా వాళ్ళు కంప్లీట్ నేరస్తులు. వాడు సర్పంచ్ నేరస్తుడే, ఉప సర్పంచ్ కూడా నేరస్తుడే. సుప్రీంకోర్టు సవరణలో వాళ్ళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ సవరణలో కూడా చెప్పింది, తన సొంత కులపోడైనా సొంత కులపు అధికారి అయినా ఈ తప్పు చేస్తే శిక్షార్హుడు అని చెప్పింది. ఈ ఈ ఈ తప్పు చేస్తే పార్లమెంట్ కూడా చట్ట సవరణలో కూడా ఈ అంశాన్ని చెప్పింది. కాబట్టి తన కులపోడైనా సరే వాడు నేరస్తుడే. ఎందుకు నేరస్తుడంటే ఇది ప్రాథమిక హక్కులో భాగంగా వచ్చింది. అంటే ప్రాథమిక హక్కుని ఎవడు కాదనలేడు. ఈ దేశంలో ఉన్న ఇప్పుడు ఏ ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని, ఏ ఎస్పీ గాని, ఏ డీజీపీ గాని ఎవరు కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేసే అధికారం లేదు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం అనేది ఈ దేశంలో ఎవరికి లేదు. ఈవెన్ పార్లమెంట్ కు అది కూడా రైట్ టు లైఫ్ అనే ఒక ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే దాన్ని కూడా సస్పెండ్ చేసే అధికారం లేదు. కాబట్టి ఇవాళ ఎమర్జెన్సీ కాదు కదా ఊర్లో. ఏమి ఎమర్జెన్సీ ఉన్నది? దప్పు కొట్టాలనేది పెద్ద ఎమర్జెన్సీ ఏముంటుంది? దప్పు కొట్టాల్సిన అవసరం లేదు. మొత్తం బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ. మాదిగలంతా దప్పు కొట్టద్దు. ఎవడి దప్పు వాడు కొట్టుకోండి. మీరు కొట్టుకోండి. మీ కులంలో మీరు దప్పు కొట్టుకోండి. మా కులపోళ్ళు ఎందుకు కొట్టాలి దప్పు? మా వాళ్ళు ఎందుకు దప్పు కొట్టాలి? ఏది ఇప్పుడు భారత రాజ్యాంగము అధికారం 19G ప్రకారంగా ఏ వృత్తినైనా చేసుకునే అధికారం భారత పౌరులుగా మనందరికీ ఉంది. అంటే ఈ వృత్తే చేయాలని చెప్పేసి చెప్పే అధికారం ఎవరికి లేదు. ఆ వృత్తికే పరిమితం కావాలని చెప్పే అధికారం ఎవరికి లేదు. నేరస్తుడైతాడు. ప్రాథమిక హక్కులు అంటే ఆర్టికల్ 19 ప్రకారం నేరస్తుడు, ఆర్టికల్ 17 ప్రకారం నేరస్తుడు. అట్లాగే ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారంగా నేరస్తులు. ఇవాళ ఇన్ని రకాల నేరస్తులు ఐపీసీ ప్రకారంగా నేరస్తులు. అంటే ఇవాళ ఏవైతే ఈ సిఆర్పిసి ఐపీసీ చట్టాలు ఉన్నాయో దాని ప్రకారంగా నేరస్తులు అవుతారు. ఇంటెన్షనల్ గా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వాళ్ళు చేశారు కాబట్టి నేరస్తులు అవుతారు. అలాగే ఇంటెన్షనల్ గా కులం కాబట్టి వాడు కుల వృత్తి చేయాలి, మీరు అక్కడే బతకాలి, మీరు ఎందుకు చదువుకున్నా సరే ఆ వృత్తిని వదలద్దు అని చెప్పడం నేరమే. అలాగే అంతేకాకుండా కులం పేరుతో వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను విన్నాను V6 లో ఎక్కడ ఇంటర్వ్యూలో విన్నాను. వాళ్ళ మదర్ చెప్తున్నది, ఆమె ఏడ్చుకుంటూ చెప్తున్నది, చెడ్డ మాటలు తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి. అంటే చెప్పలేని మాటలు అవి. ఈ మీడియా అంటే సభ్య సమాజము చెప్పలేని మాటలు. ఎవడిచ్చాడు అధికారం వాళ్ళకు? ఈవెన్ సొంత కులపోళ్ళు కూడా సిగ్గు శరము లేదు బతుకుతాండి వాళ్ళ. సిగ్గు శరము లేకుండా బానిసత్వంలో బతుకుతాండి వాళ్ళ ఆ సమాజం. బానిసత్వంలో ఎంతకాలం బతుకుతారు? ఎంతకాలము నీకున్న హక్కులు తెలుసుకోకుండా చదువుకున్న వాడు కూడా తన హక్కులను తెలుసుకుంటా అంటే చదువుకున్నవాడు మాట్లాడుతుంటే ఇవాళ ఆ చదువుకున్న వ్యక్తిని సపోర్ట్ చేయాల్సింది పోయి తన జాతి ప్రజలంతా కూడా ఎవరికో ఊడిగం చేసి మిగతా కులాలకు ఊడిగం చేసి బానిసలుగా ఎంతకాలం బతుకుతారు? ఈ బానిసత్వానికి వ్యతిరేకంగానే తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం వచ్చింది కదా. ఈ బానిసత్వానికి వ్యతిరేక ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా. మరి ఇవాళ ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకుతాం? ఎంతకాలం బతకాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు చెప్పిండు, బాబు జగజీవన్ రావు చెప్పిండు. ఏం చేస్తున్నాయి ఈ మాదిగ సంఘాలు? ఈ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు ఇవాళ నేను మొత్తం
సుప్రీంకోర్టు నుండి ఆని ఇచ్చిన మొత్తం అన్నోడు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మొత్తం ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ మీద పెద్ద ఎత్తున పోయి నిర్బంధించడం లేదు? ఆ ఎందుకు ఎందుకు నిలదీయడం లేదు? ఆ ఏ అడ్డం వచ్చిందని నిలదీయడం లేదు? ఎంత ఇవన్నీ కూడా దారుణమైన విషయం ఇవాళ అంటే ఊరు మొత్తం బహిష్కరణ చేసిన తర్వాత వాళ్ళతో పెరిగిన వాళ్ళు ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ నైబర్స్ మొత్తం అందరూ ఒకటేసారిగా మాట్లాడడం మానేయడం, మీ వల్ల ఊరికి అప్రతిష్ట వస్తుందని వాళ్ళనే నిందించటం, వాళ్ళనే మళ్ళీ ఇంకా కొట్టాలని ప్రయత్నించటం, ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అదే నేనేమంటున్నానంటే ఈ బానిసత్వంలో ఈ ఈ హైందవ బానిసత్వంలో ఈ హిందూ అనే పేరు మీద మతం అనే పేరు మీద బానిసత్వం కట్టుబాటులన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ నీ క్రైస్తవ మతంలో ఉన్నాయా? నీ ఇస్లాంలో ఉన్నాయా? నీ పార్సీలో ఉన్నాయా? నీ హిందూ మతంలో మాత్రమే ఉన్నాయి కదా. అందుకే దళితులు హిందూ మతం నుండి బయటపడండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కదా. దళితులు హిందూ మతంలో ఉంటే బానిసలుగానే ఉంటారు అంటే చెప్పాడు కదా. అందుకే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కదా. అందుకే మొత్తం దళితులు ఇప్పటికీ 80% క్రైస్తవ మతాన్ని ఎందుకు స్వీకరించారంటే ఇంతటి దుర్మార్గము ఆ మతంలో ఉన్నది కాబట్టి, ఇంతటి ఆధిపత్యము ఆ మతంలో ఉంది కాబట్టి, ఇంతటి అంటరానితనం ఆ మతంలో ఉంది కాబట్టి ఇవాళ ఆ మతం నుండి బయటపడి సూటు కోటు బూటు వేసుకొని చర్చికి పోతున్నారు క్రైస్తవులుగా దళితులు మాదిగలు. ఇదే మాదిగలు మరి వాళ్ళ ఈ రకమైన పరిస్థితి ఉన్న హిందూ మతంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ శిక్షలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ మతం ఇవాళ వీడాల్సిన అవసరం మొత్తం మాదిగ జాతికంతా ఉంది. మొత్తం ఆ మతంలో ఎవరు ఉండడానికి లేదు. ఆ మీకు రిజర్వేషన్లు లేకపోయినా సరే ఆ మతాన్ని ఆత్మగౌరవం కోసమైనా వదులుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన మతము, కట్టుబాట్లలో ఒక మనిషిని మనిషిగా చూడని మతము, ఒక చదువుకున్న వాడిని కూడా నువ్వు దప్పే కొట్టి బతకాలే, నువ్వు చెప్పే కొట్టి బతకాలని చెప్పే మతము, లే లేదంటే మొత్తం అగ్రవర్ణాలకు దాసోహం చేస్తూ నీ బతుకంతా వాళ్ళకు ఊడిగం చేసి బానిసత్వం చేస్తా అని చెప్పే మతము, అది మతమే కాదు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో.